హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మిగండి మన పెరుగు గారెలు ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. చక్కగా మనము ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా వీకెండ్స్ చేసుకోవచ్చండి. ఎందుకంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి చాలా బాగా వచ్చింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. మనము జ్యూసీగా ఉండే పెరుగు వడలు చేస్తున్నాం అండి. దానికోసం అని చెప్పేసి నేను ఇదిగోండి మినపగుండలు ఏంటంటే ఈ గ్లాస్తో ఒక 1.5 గ్లాస్ తీసుకున్నాను. వీటిని ఒక 2 అవర్స్ నానబెట్టాను అనమాట. ఇప్పుడు దీన్ని మనము చక్కగా మన గారెకి ఎలా పిండి కావాలో అట్లా మిక్సీ వేసుకుందాము. మిక్సీ కన్నా మంచిగా గ్రైండర్లో కానీ లేకపోతే రుబ్బుకుంటే బాగుంటుందండి. బట్ నేను మిక్సీలో వేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అండి. ఇదిగోండి చక్కగా మన గారెకి మనం పిండి ఎలా వేసుకుంటాము అలా వేసుకున్నాం అనమాట. మిక్సీ కాబట్టి ఇది కొంచెం ఇలా ఉందండి. అదే గ్రైండర్ కానీ రుబ్బుకుంటే కానీ ఇంకా మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇంట్లో మామూలుగా వడలు చేసేసుకుంటాం కదండి, గారెలు ఎట్లా వేసుకుంటామో అట్లా వేసేసుకోవటమేనండి. దానికంటే ముందు నేను చక్కగా కొంచెం పెరుగు తీసేసుకోనండి, కొంచెం బాగా పలుచగా మజ్జిగ చేసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశానండి. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనము మన గారెలు వేసేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టండి. బాండి పెట్టాక ఏంటంటే కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేస్తున్నాను. మన డీప్ ఫ్రైకి సరిపోయేంతండి. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెంగా చేద్దామని. అలాగే క్వాంటిటీ కూడా తక్కువ కదా. బాగా డీప్ ఫ్రైకి మన గారెలన్నీ కూడా మంచిగా ఈ విధంగా వేస్తున్నానండి. ఇది చక్కగా వేడి అవ్వాలి కదా, వేడైతేనే మనకి మంచిగా వస్తాయి కదా. ఇది స్టవ్ పైన పెట్టేసండి. ఈ లోపల ఇంకొకటి చేయాలి. నా పెరుగు కోసం అని చెప్పేసి కొంచెం అల్లం పచ్చిమిర్చి నేను మిక్సీ వేసుకుంటున్నానండి. కొంచెం మిక్సీ తిరగదని నేను క్వాంటిటీ ఎక్కువ ఉంచాను, కానీ ఇంత అయితే నేను వీటికి యూజ్ చేయనండి. సో దీన్ని మిక్సీ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం చిన్నగా మనము గారెలు వేసేద్దాము. దానికోసం ఏంటంటే తెలిసిన ప్రాసెసే కదండి. ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని అందులో చెయ్యి కొంచెం డిప్ చేసేసుకొని మనము వడలు అందులో వేసేయాలన్నమాట. మన చెయ్యి అందులో ముంచేసుకొని ఇదిగోండి ఇట్లా చిన్నగా మనము ఉత్తేసుకొని ఇందులో వేసేయటం. ఇది కొంచెం లోపలంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లోపలంతా మంచిగా కుక్ అయిపోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వీటిని మంచిగా వేయించేసుకోవాలి. ఇదిగోండి చక్కగా మన గారెలు ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ మంచిగా ఫ్రై అయిపోయినాయండి. వీటిని ఇప్పుడు తీసేసి మనం వేరే గిన్నెలో పెట్టుకోవాలి. అట్లానే మిగిలినన్ని కూడా మనం చేసేసుకోవాలండి. ఇదిగో చూసారా, కొంచెం ఫ్లఫీగా మంచిగా వచ్చినాయండి మన గారెలు. వీటిని ఒక గిన్నెలో పెట్టేస్తున్నాను. మిగిలినవి కూడా అన్నీ అలానే వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు నేను ఏంటంటే ముందుగా మజ్జిగ చేసేసుకొని పల్చగా కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టా కదండి, అవి ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను. గిన్నెలో తీసుకున్న తర్వాత అండి మనము ఈ గారెలు చేసుకున్నాం కదా, చూడండి మంచిగా ఫ్లఫీగా బాగా వచ్చినాయి అనమాట. మనం మిక్సీలో వేసిన వీటిని ఇందులో వేసేయాలండి. ఇందులో వేసేసి ఒక 15 నిమిషాలు మనము ఒక 15 మినిట్స్ ఏంటంటే వీటిని వదిలేసేయాలన్నమాట. అట్లా ఒక 15 మినిట్స్ అండి ఇందులో వదిలేస్తే మంచిగా మజ్జిగ అంతా ఉప్పు సాల్ట్ ఫ్లేవర్ అంతా కూడా పడుతుందండి. ఇట్లా మనము అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇట్లా దీన్ని మనం పక్కన పెట్టేస్తున్నాం అండి ఒక 15 మినిట్స్. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకొక బౌల్ తీసుకోవాలండి. మనం పెరుగు గారెలు చేస్తున్నాం కదండి, ఇందులో కొంచెం మనము పెరుగు తీసుకోవాలన్నమాట. దాన్ని కూడా మంచిగా తొలకలు లేకుండా మంచిగా మనము లైట్గా కొంచెం వాటర్ వేసేసండి చక్కగా మనం బీట్ చేసుకోవాలి. ఇదిగోండి చూసారు కదా, ఈ పెరుగు అనమాట. ఈ పెరుగులో కూడా మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి చక్కగా ఈ తొలకలన్నీ లేకుండా అండి. కొంచెం మరి ఇంత కర్డ్ లాగా కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మనం మంచిగా ఇట్లా బీట్ చేసుకోవాలండి. ఇదిగోండి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. అటు మరీ మజ్జిగలాగా కాకుండా పెరుగులాగా కాకుండా అండి, మంచిగా దీన్ని మనము మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఏంటంటే మనం ముందుగా కొంచెము పచ్చిమిర్చి అల్లము మిక్సీ వేసుకున్నాం కదండి, చూసారా, ఇది కూడా మనం వేసేస్తున్నాం అనమాట. ఇది మంచి టేస్ట్ వస్తుందండి మన పెరుగు గారికి. చూడండి చక్కగా దీన్ని కూడా వేసేసుకొని మనం మిక్సీ చేసుకున్నామండి. దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇట్లా అండి ఈ కన్సిస్టెన్సీ చూసారా. లేదు ఇంకొంచెం వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. ఇదేంటంటే ఇట్లా ఉందనుకో మనం గారె పైన ఇలా వేసేసుకొని చక్కగా బయట మనము కట్ చేసుకొని తినేయచ్చు అనమాట. మరి ఎక్కువ మజ్జిగలో ఇప్పుడు ఆల్రెడీ 15 మినిట్స్ మజ్జిగలో ఉంటాయి కాబట్టి అవి మంచిగా జ్యూసీగా ఫామ్ అయిపోతాయండి. దానిపైన ఇది వేసుకోవచ్చు అనమాట మంచిగా. ఇంకా మీకు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ లేదు మాకు బాగా పెరుగులోనే తినాలంటే కనుక ఇంకొంచెం పెరుగు వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసేసుకొని మీరు చక్కగా ఎంజాయ్ చేసేయచ్చండి. ఇదిగో చూసారా ఇట్లా అనమాట. ఆ పచ్చిమిర్చి అల్లం కూడా అండి ఎక్కువ వేసుకోవద్దు. జస్ట్ ఫ్లేవర్ ఏంటంటే తినేటప్పుడు తగలాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. మనం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ అదే ఫ్లేవర్ ఉంటుంది అంత. ఇంకా మనము మామూలుగా గారెల్లో అన్నీ వేసుకుంటాం కదా, ఇక ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట, ఆ టేస్ట్ రాదు. సో ఎప్పుడైనా ఈ పెరుగు వడలు చేసుకునేటప్పుడు అండి ఓన్లీ సాల్టే, మన మినపపిండిలో ఓన్లీ సాల్ట్ వేసుకొని చేసుకోవాలన్నమాట.
ఇదిగోండి చక్కగా మజ్జిగలో ఊరిపోతున్నాయి అనమాట ఇవన్నీ కూడా మన వడలు. ఇదిగోండి 15 మినిట్స్ చక్కగా మన గారెలన్నీ కూడా మజ్జిగలో మంచిగా ఊరిపోయాయి అండి. చక్క వీటిని ఇప్పుడు మనము ఒక ట్రేలో తీసేసుకుంటున్నాను చూడండి. మనకి జ్యూసీగా కావాలి కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను అనమాట. చక్కగా మనం ఇలా స్పూన్తో కట్ చేసినప్పుడు అండి పీసెస్గా వస్తుంది. చక్కగా మనకు మంచి ఫీల్ కూడా వస్తుంది అనమాట, మనము పెరుగు గారె తిన్నట్టు. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, మామూలుగా వేసేసి అన్నిట్లో కాకుండా ఇట్లా. ఇదిగోండి ఇట్లా మజ్జిగలో తీసుకున్న మనం మజ్జిగలో ఒక 15 మినిట్స్ ఉంచిన వడలన్నీ కూడా వేరే ట్రేలోకి నేను ట్రాన్స్ఫర్ చేశాను అండి. ఇప్పుడు మనము వీటికి పెరుగుతో చక్కగా మనం ముందు బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పెరుగుతో మంచిగా పోపు పెట్టేసి ఇందులో వేసేసుకోనండి. కాసేపు ఉంచుకొని చక్కగా కొంచెం చల్లగా కానీ తినేస్తే ఇంకా అదిరిపోతుంది అనమాట. పోపు పెట్టుకుంటున్నాం కదా, దానికోసం ఏంటంటే చిన్న ఒక మన తాలింపు పెట్టుకునేది పెట్టేశానండి. అందులో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసాను అనమాట. రెగ్యులర్గా మనం వేసుకునే తాలింపే అండి. కొంచెము జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా అనమాట. అలాగే మెయిన్గా కొంచెము రెడ్ చిల్లీ కూడా వేసుకుంటే బాగుంటుందండి. రెగ్యులర్గా మనం ఏం పోపు పెట్టేసుకుంటామో అంతే అండి. కొంచెం కొత్తిమీర అట్లా వేసేసుకుని దాన్ని మంచిగా పోపు స్టవ్ ఆఫ్ చేసాయండి. ఇప్పుడు దీన్ని మనము వీటికి చక్కగా యాడ్ చేసుకొని ఈ పెరుగుకి మనం తినటం అండి. ఇగో చూసారండి, దీనిలో మనం యాడ్ చేసేస్తున్నాము. మనం పెరుగు పెట్టుకున్నాం కదా, దానికి కొంచెం పోపు వేసేసానండి. ఇలా వేసేసిన దీన్ని ఒకసారి మనం మిక్స్ చేసేసుకున్నాము. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనము ఈ గారెల పైన వేసేసుకున్నాం. చూసారండి ఎంత చక్కగా మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడన్నా టైం దొరికితే వీకెండ్స్ కూడా అట్లా మనము ఈ పెరుగు వడని చేసుకోవచ్చండి. ఇంకొంచెం రిమైనింగ్ పప్పు ఏదైనా ఉంటే దీని మీద మనం ఇట్లా వేసేసుకోవచ్చండి. అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట. కొంచెం తినేటప్పుడు మనకంతా కూడా చాలా బాగుంటుంది. చూసారండి చక్కగా ఇంకా ఈ పెరుగులో ఇప్పుడు మనం తినేట వరకు కూడా ఈ పెరుగులో చక్కగా మంచి ఇవన్నీ కూడా ఊరిపోతాయి అనమాట. ఆల్రెడీ మనం మజ్జిగలో పెట్టేసాం కాబట్టి వీటిని జస్ట్ ఇట్లా కట్ చేసేసుకొని స్పూన్తో ఇట్లా అనగానే వచ్చేస్తుంది, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట. ఇదిగోండి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను అనమాట కొంచెం. చూసారా మన చక్కగా పెరుగు గార అండి రెడీ అయిపోయింది. మంచి జ్యూసీగా అనమాట, తప్పకుండా ట్రై చేయండి. చూసారండి మంచి జ్యూసీగా చక్కగా మన పెరుగు గార ప్రిపేర్ చేశాండి. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. ఇట్లా ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చండి, మనకు తినాలనిపించినప్పుడు, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇట్లా మీరు కూడా చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం.